పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిన్నటి దినాన దేవునికి వ్యతిరేకమైన స్వరాన్ని విన్నటువంటి వారు ఏ విధంగా శాపాన్ని కొని తెచ్చుకున్నారో అక్కడ నుండి కూడా మానవాళి మొత్తము కూడా దేవుని స్వరము కాకుండా వ్యతిరేకమైన స్వరాన్ని వింటూ ఆకర్షణీయమైనటువంటి ఆ విధానంలో ఆ మార్గంలో నడవటం మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. దానిని బట్టి దేవుని స్వరాన్ని మాత్రమే విని ఆయనకి మాత్రమే లోబడాలని మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజు యేసుక్రీస్తు వారు ఏ విధంగా తండ్రి అయిన దేవుని మాట విన్నారు, మనకి యేసుక్రీస్తు వారికి ఇద్దరికి కూడా తండ్రి ఒక్కడే. అందుకనే ఆ హేతువు చేత అంటే మనందరికీ నాకు మీకు కూడా తండ్రి ఒక్కడే కాబట్టి మిమ్మల్ని సహోదరులను పిలవడానికి నేను సిగ్గుపడట్లేదు. అందుకనే మీ మధ్య నా తండ్రి యొక్క నామాన్ని నేను ప్రచురపరుస్తాను, మీరు నా సహోదరులు అని ఆయన హెబ్రీ పత్రికలో పౌలు గారు మళ్ళీ దానిని గురించినటువంటి మాటని గుర్తు చేస్తారు మనకు అక్కడ. అంటే యేసుక్రీస్తు వారికి కూడా ఆయన కూడా శరీరంతో ఈ లోకానికి వచ్చారు కాబట్టి తండ్రి మాట వినడం ఎలాగో మనకి చూపిస్తూ ఆయన బ్రతికారు. ప్రతి విషయంలో కూడా నేను నా తండ్రి వేరు కాదు, నా తండ్రి చెప్పింది మాత్రమే నేను చేస్తాను, ఆయన మాట మాత్రమే నేను వింటాను అని ఆయన చెప్తూనే వచ్చారు. అదే విధంగా ఆయన చూపించారు. అన్నిటికంటే ఎంతో అద్భుతమైనది ఏంటంటే నిన్న మనం చెప్పుకున్నట్లు సౌలు రాజు గారితో ఆ సౌలు రాజు దేవుని యొక్క ఆజ్ఞను సగం మాత్రమే పాటిస్తారు. ఆయన వాళ్ళందరినీ అమాలేకుల్ని హతమారుస్తారు, కానీ వాళ్ళ దగ్గర నుండి కొన్ని జంతువుల్ని తీసుకొచ్చి తన దగ్గర ఉంచుతారు. ఎందుకు అని అడిగితే దేవునికి దహన బలి కోసం అని చెప్తారు, అప్పుడు అర్పించడం కోసం అని చెప్తారు. అప్పుడు సమూయేలు గారు ఒక మాట అంటారు, దాని నిన్నటి ధ్యానంలో కూడా మనం చెప్పుకున్నాం. అదేంటంటే ఆ 15వ అధ్యాయం 22వ వచనంలో జంతువుల బలర్పించడం కంటే ఆజ్ఞ గైకొనటం, పొట్టేళ్ల కొవ్వు అర్పించటం కంటే కూడా దేవుని మాట వినటం శ్రేష్టం అని ఉంటుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకి చెప్పబడిన మాట, మీరు నాకు బలి ఇవ్వక్కర్లా, ఏమి ఇవ్వక్కర్లా, కేవలం నా మాట వింటే చాలు అనేటటువంటి అర్థం అక్కడ ఉంది. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే తండ్రి అయిన దేవుని మాట విని ఈ లోకానికి వచ్చి మన కోసం బలైపోయారు. ఇక్కడ మాట వినటము ఉంది, బలిగా మన కోసం ఆయన తన్ను తానే అర్పించుకోవటం కూడా ఉంది. మనమైతే బలులేమి ఇవ్వక్కర్లేదు, కేవలం దేవుని మాట వింటే చాలు. కానీ ఆయన మాత్రము తండ్రి అయిన దేవుని మాట ప్రకారం ఈ లోకానికి వచ్చి మన తరఫున ఆయన శరీరాన్ని బలిగా అర్పించుకున్నారు. ఎంత అద్భుతమైన దేవుడు, మాట వింటూ బలైపోయిన దేవుడు. మనం మాత్రము మాట వినకుండా వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ ఉంటే ఆయన మాత్రము ఆ మాట వినడం ఎలాగో చేసి మనకి చూపించారు. అంతేకాకుండా ఆ యొక్క మనము అర్పించాల్సినటువంటి ఆ మన ప్రాణానికి బదులు తన ప్రాణంగా ఆయన సమర్పించినటువంటి గొప్ప దేవుడు, దైవ కుమారుడు యేసుక్రీస్తు వారు. దీనిని బట్టి ఆయన ఎంత విధేయతగా ఉన్నాడో, దేవుని మాటకి ఎంత లోబడ్డాడు అనేది మనకి చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు మనము లోబడాల్సింది కూడా తండ్రి అయిన దేవునికి. అయితే అసలు కొంతమంది అంటారు, చాలా మంది అంటే లోకంలో మాట్లాడుకుంటూ వీడు మంచోడే కానీ వీడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలు విని పాడైపోయాడు అంటారు. అంటే అక్కడ రెండు స్వభావాలు చూపిస్తున్నారు. అతను తన మాట, తన ఆత్మ చెప్పే మాట వినట్లేదు, దేవుని మాట వినట్లేదు, కానీ చుట్టుపక్కల వాళ్ళ మాటలు విని చెడిపోయాడని చెప్తున్నారు. కాబట్టి అక్కడ ఏంటంటే మనం వినాల్సింది దేవుని మాట ఒక్కటే. మన మాట మనం వినకూడదు, మన పక్క వాళ్ళ మాట కూడా వినకూడదు, దేవుని స్వరం మాత్రమే మనం వినాలి. అయితే ఈ వినటం వల్ల మన విశ్వాసం పెరుగుతుంది. అంటే చాలా మంది చాలా రకాల మాటలు విని ప్రభావితం అవుతూ ఉంటారు. కొంతమంది మీడియా వల్ల ప్రభావితం అవుతారు, కొంతమంది సినిమాలు లేదా వార్తాపత్రికలు లేదా ఫ్రెండ్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎవరి ప్రభావం మన మీద ఎక్కువ పడుతుందో వాళ్ళ మాటలు మనం ఎక్కువ వింటాము కదా. చిన్నప్పుడు మనం మన తల్లిదండ్రుల మాట ఎక్కువ వింటాము, ఎందుకంటే వారు మన కోసం చేసే పనుల్ని మనం చూస్తాము, మన కోసం పడే కష్టాన్ని చూస్తాం. కాబట్టి తల్లిదండ్రులు అంటే మనకి చాలా అసలు హీరో వర్షిప్ ఉంటుంది, వాళ్ళ మాటలు మాత్రమే వింటాము. కానీ యవ్వన కాలం వచ్చిన దగ్గర నుంచి లోకంలో బయటకు వెళ్ళినప్పుడు బిడ్డలకి తల్లిదండ్రుల కంటే కూడా ఫ్రెండ్స్ ఎంతో ప్రభావితంగా ఉంటారు, ఎంతో ఆకర్షణీయంగా కనపడతా ఉంటుంది లోకం. కాబట్టి అప్పటి నుంచి వారు తల్లిదండ్రుల్ని వారు విసర్జించి మిగతా వారి మాటలు వినడం మొదలు పెడతారు. కాబట్టి ఎవరి మాటలు వినాలి అనేది రోమీలకు రాసిన ఆ పత్రికలో 10వ అధ్యాయం 17వ వచనంలో ఉంటది. అక్కడ ఏమని ఉంటదంటే వినుట వలన విశ్వాసము కలుగును. ఏది వింటామో దానిలోనే మనకి ఎక్కువ నమ్మకం ఉంటది.
ఆ వినుట క్రీస్తు మాట వలన కలుగును. అంటే క్రీస్తు మాటలు వినటం వల్ల ఆయనలో విశ్వాసం పెరుగుతుంది. అవును కదా, బైబిల్లో ఇలా చెప్పారు. ఆ బైబిల్లో ఉన్న మాటల్ని మా పాస్టర్ గారు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దేవుడు ఎంత మంచివాడు, నా కోసం ఎంత త్యాగం చేశారు, నేను ఆయన మాటలు వింటూ ఆయన మార్గంలో ప్రయాణిస్తాను అని అనుకోవాలంటే దేవుని మాటలు మాత్రమే వినాలి. ఆ వినటము క్రీస్తు మాటలు వినుకుంటూ ఉంటే మనకు ఆయనలో విశ్వాసం పెరుగుతూ వస్తుంది. విశ్వాసం అంతకంతకి కూడా మనలో ఎక్కువ అవుతా ఉంటది. ఆ విశ్వాసాన్ని బట్టి మనం ఇంకా ఆయన మాటలు వింటూ ఉంటాము. కాబట్టి మనము అటువంటి మాటలు వింటే మనకి ఆయనలో విశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా హెబ్రీలకు రాస్తూ 4వ అధ్యాయంలో 2వ మాటలో అక్కడ ఏమని ఉంటదంటే, అంతకు ముందు అధ్యాయంలో ఎవరైతే అరణ్యంలో ఎడారిలో ప్రయాణించారో వాళ్ళలో చాలా మంది ఒక్క యెహోషువ కాలేబులు తప్ప మిగతా వారందరూ అరణ్య మార్గంలోనే చనిపోయారు. అవిధేయత వల్ల వాళ్ళు రాలిపోయారు. అది దేవుని యొక్క ఉగ్రత వల్ల అయినా అవ్వండొచ్చు, సర్పపు కాటు వల్ల అయి ఉండొచ్చు, కొన్ని రకాల తెగుళ్ళ వల్ల అయి ఉండొచ్చు. ఈ విధంగా రకరకాల విధానాలలో చాలా మంది అరణ్యంలో రాలిపోయారు. ఎందుకంటే అవిధేయత వల్ల. అంటే వారు దేవుని మాట వినకపోవటం వల్ల, సనగటం వల్ల, గొనగటం వల్ల, దేవుడు ఏర్పరచుకున్న ఒక నాయకుడికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేద్దాం, ఆయనను చూసి తిరుగుబాటుతనంతో ఆయన మీద తిరగబడ్డ విధానం వల్ల వాళ్ళు రాలిపోయారు. ఇద్దరు మాత్రం అందరు కూడా అరణ్యంలోని చనిపోయారు. ఎందుకు అనేది ఆ కారణము 4వ అధ్యాయం 2వ వచనంలో చెప్తారు. వారు కూడా మనకి ప్రకటించినట్లే వారికి కూడా, వారంటే ఎవరైతే తిరుగుబాటుదారులు ఉండి ఆ ఎడారి మార్గంలో చనిపోయారో వారికి కూడా సువార్త ప్రకటించబడింది. కానీ వారు వినిన వారితో కలిసి ఉండలేదు. వినిన వారంటే దేవుని యొక్క మాటలు విని దాని ప్రకారం నడిచే వాళ్ళతో వాళ్ళు కలిసి ఉండలేదు. అందుకని ఆ వాక్యము వారికి నిష్ప్రయోజనమైంది. అంటే మనం వినడం వల్ల విశ్వాసం పెరుగుతుంది అని చూసుకున్నాము. ఆ విశ్వాసం పెరగడం మాత్రమే కాదు, మనలాంటి వాళ్ళని కొంతమంది మనం ఏర్పరచుకోవాలి. మన సర్కిల్ ఎవరితో ఉంది, మన ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, వాళ్ళ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారా, లేదా ఇతరుల మీద గాసిప్ చేస్తున్నారా, లేదా వ్యర్థంగా ఉంటున్నారా, కాలం వేస్ట్ చేస్తున్నారా, మనకు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో మనం కూడా అలాగే తయారవుతాం. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే వాళ్ళకు కూడా సువార్త ప్రకటించబడింది. దేవుని మార్గంలో ప్రయాణించండి, మోషే వెనకాలే నడవండి, మీ నాయకుడు మోషే, ఆయన చెప్పిన మాట వినండి అనేటటువంటి సువార్త, ఆ మంచి వార్త వారికి కూడా చెప్పబడింది. కానీ ఆ వార్త విని ఆ ప్రకారంగా నడుచుకునే వాళ్ళతో వారు సహవాసం చేయలేదు, వాళ్ళతో కలిసి ఉండలేదు గనక ఆ వాక్యం వారికి నిష్ప్రయోజమైంది. ఇప్పుడు కూడా మనము ఎవరితో కలిసి ఉంటున్నామో ఆ విధంగానే ప్రవర్తిస్తాము. మనం ఎవరి మాటలు వినాలనేది, మనం ఎవరితో ఎక్కువగా మెలుగుతున్నామో, మన ఫ్రెండ్స్ ఎవరి మాటలు మనం వింటున్నాం అనే దానిని బట్టి మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. అందుకని ఇంగ్లీష్లో సామెత ఉంటది కదా, మీ ఫ్రెండ్స్ని బట్టి మీరెవరో ఎలాంటి వారో నేను చెప్పగలను అనేది ఉంటుంది. అంటే మీ చుట్టూతున్న వాళ్ళని చూసి మీరు ఎలా ఉన్నారో చెప్పగలను. కానీ నేను ఒక్కొక్కసారి దానికి వ్యతిరేకంగా నేను ఆలోచిస్తాను. నా పిల్లల్ని, అంటే దేవుడు నాకు అనుగ్రహించిన బిడ్డల్ని నేను ఎలా పెంచాలంటే, చుట్టూతో ఎటువంటి వాళ్ళున్నా వాళ్ళు మాత్రం ప్రభావితం, చుట్టూతున్న మాటల వల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా దేవుని మాటలు వీళ్ళు పలికి వాళ్ళను కూడా మార్చగలిగే వాళ్ళు అయి ఉండాలి అటువంటి గొప్ప ఆలోచన దేవుడు నా మనసులో పెట్టాడు. ఎప్పుడు కూడా నేను దేవునికి వందనస్తురాలై ఉంటాను. ఎందుకంటే దేవుని మాటలు మాట్లాడగలిగి ఇతరుల్ని లోక ప్రభావం నుంచి తప్పించగలిగేలాగా నా బిడ్డల్ని పెంచాలనే ఆలోచన దేవుడు నాకు పెట్టాడు. ఇటువంటి ఆలోచన కలిగిన తల్లిదండ్రులు ఎంతో మంది ఉంటారు. వారందరినీ కూడా దేవుడు తప్పకుండా ధన్యులు అని పిలుస్తారని నేనైతే భావిస్తాను. కాబట్టి మనము వినిన వారితో సహవాసము, దేవుని మాట వినిన వారితో కలిసి ఉండగలిగితే దేవుని వాక్యము మనకు కార్యమై ఉంటది. అంతేకాకుండా యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వచనంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక మాట మాట్లాడతారు. ఆయన ఏమంటారంటే, యేసుక్రీస్తు వారి గురించి చెబుతూ ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది అని చెబుతూ దానికి ముందు వచనాల్లో ఏమంటారంటే, పెండ్లి కుమార్తె కలిగిన వాడే పెండ్లి కుమారుడు. అంటే ఎవరి దగ్గరైతే పెళ్లి కుమార్తె ఉంటుందో అతనే పెళ్లి కొడుకు. ఆ పెళ్లి కొడుకు స్వరము విని సంతోషించేవాడు అతని స్నేహితుడు అని, ఇప్పుడు నేను ఆ పెళ్లి కుమారుని స్నేహితుడిని, అతని యొక్క స్వరం విని నేను సంతోషిస్తున్నాను అని చెప్తాడు. అంటే
బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు వారికి ముందుగా త్రోవ సిద్ధపరచడానికి ఆయన వినియోగించబడ్డారు, ఆయన ఎన్నుకోబడ్డారు. కాబట్టి అప్పటిదాకా ఆయన దేవునికి యేసుక్రీస్తు వారికి త్రోవ సిద్ధపరుస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ సీన్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న వారందరికీ దేవుని యొక్క పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని చెబుతూ అనేక మంది ఆయన దగ్గర బాప్తిస్మం పొందుతూ ఈ విధంగా గొప్ప గొప్ప కార్యాలు, మహత్కార్యాలు దేవుని వల్ల యేసుక్రీస్తు వల్ల మొదలైనయో, అప్పుడు కొంతమంది వచ్చి ఈయన్ని అడుగుతారు, అదేంటి యేసుక్రీస్తు వారు నీకంటే ఎక్కువ మందికి బాప్తిస్మం ఇస్తున్నారు, నువ్వెవరు ఆయన ఎవరని కొంత ఆయన ఐడెంటిటీని క్వశ్చన్ చేసినప్పుడు ఎంతో స్పష్టంగా చెప్తారు, ఆయన పెళ్లి కుమారుడు, ఆయన దగ్గర ఉన్నది పెళ్లి కుమార్తె, ఆయన స్వరాన్ని విని సంతోషించే నేను పెళ్లి కుమారుడి స్నేహితుడిని. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఎవరు, పెళ్లి కుమారుడు ఎవరు? ఎప్పటికైనా సరే పెళ్లి కుమారుడు అంటే ఒక కుటుంబానికి కాబోయే అధిపతి. ఆ కుటుంబం ఏంటంటే సంఘం అనే ఒక కుటుంబం. మనందరం కూడా దేవుని విశ్వాసులు, ఆడవారైనా మగవారైనా వీళ్ళందరూ కూడా రాబోయే యేసుక్రీస్తు కొరకు సిద్ధపరచబడిన ఒక వధువు. మనమందరము కూడా అది యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన వారు ప్రతి ఒక్కరు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా వాళ్ళందరూ ఏకముగా దేవునికి అర్పించబడతారు. దేవుని మాట వినే ఒక పెళ్లి కుమార్తె లాగా. పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆ పెళ్లి కుమారుడి స్వరము మనకందరికి వినపడతా ఉంటే మనము ఆయన స్నేహితులం. ఇందాక చూసుకున్నాము, యేసుక్రీస్తు వారికి మనకు కూడా ఒక్కడే తండ్రి కాబట్టి మనల్ని సోదరులని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడడు. మనల్ని సోదరులని చెప్పాడు. నెక్స్ట్ స్టెప్ లో తర్వాత వాక్యంలో హెబ్రీయులకు రాసిన 2వ పత్రికలో ఆయన చెప్తారు, ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్తాడు. మనం ఆయన పిల్లలుగా కూడా చెప్తారు. యేసుక్రీస్తు వారు రకరకాల మాటల్లో ఆయన తనను తాను మనకు ఒక అన్నలాగా చెప్పుకున్నాడు. అంటే మనమందరం ఆయన సోదరులమని ఆయన మనకు ఒక అన్నలాగా చెప్పుకున్నాడు. అదే యేసుక్రీస్తు వారు రాబోయేటప్పుడు 2వ రాకడలో ఒక పెళ్లి కుమారులాగా వస్తారు, ఒక పెళ్లి కుమార్తెలాగా మనం ఉంటాం. ఇప్పుడు మాత్రం దేవుని మాట విని ఆయన ఆత్మకు దగ్గరగా ఉండే మనము ఆయన స్నేహితులము. ఆ రాబోయే పెళ్లి కుమారుని స్వరము మనము వినాలి. దేవునికి వ్యతిరేకమైన స్వరము వినకుండా ఆ పెళ్లి కుమారుని స్వరం మాత్రమే వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటూ, మనకు అనేక దృష్టాంతాలు, ఎగ్జాంపుల్స్ ఈ బైబిల్లో ఇవ్వబడ్డాయి. దేవుని మాటకి వ్యతిరేకంగా ఉన్నవారు ఎటువంటి ఫలితాన్ని పొందారు, అటువంటి ఫలితాలని మనం గుర్తుంచుకుంటూ మనము మాత్రం జాగ్రత్తగా మన మార్గాన్ని సరిదిద్దుకుంటూ పెళ్లి కుమారుని స్వరం మాత్రమే వినుకుంటూ మనం ముందుకు వెళ్తూ దేవుని దృష్టిలో యోగ్యత కలిగిన వారంగా మనమందరం ఆయన మెప్పు పొంది, ఆయన మెచ్చుకున్న వాడే యోగ్యుడు కాబట్టి అటువంటి మెప్పుకోలు మనకందరికి కలగాలని మనందరిని దేవుని చేతుల దగ్గర పెట్టుకుంటూ ఆయనకు సమర్పించుకుంటూ చిన్న ప్రార్థనా సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన పెళ్లి కుమారుడు అయిన నువ్వు రాబోతున్నావు తండ్రి. మేమందరము పెళ్లి కుమార్తె స్థానంలో ఉన్నాం. అప్పటిదాకా ప్రభ మేము నీ స్నేహితులం తండ్రి. నీ మాట విని ఆ చొప్పున నడుచుకుంటే దుర్దశలో ప్రభ మీరు మాకు స్నేహితులలాగా ఉంటారు ప్రభ. ఇప్పుడు ఈ దినాలన్నీ దుర్దినాల ప్రభ, మేము నీ మాట వింటే నీ స్నేహితులము. రాబోయే కాలములో పెళ్లి కుమార్తెగా మీరు మమ్మల్ని అందరినీ కలిపి ఒక్కటిగా మమ్మల్ని చేయబోతున్నారు కాబట్టి సంఘం అనే ఆ పెళ్లి కుమార్తె స్థానంలో మేమందరము మా పాత్రలు పోషించాలి. అప్పటిదాకా మేము ప్రభ నీ చేత స్వీకరించబడేదాకా పెళ్లి కుమారుడైన నీ స్వరం వినడానికి మమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపించమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now